పశ్చిమాసియా రగులుతోంది. మరో భీకర యుద్ధంలోకి జారుకుంటోంది. ఇది ప్రపంచాన్ని పెనుముప్పులోకి నెట్టేసే దిశగా అడుగులు వేస్తోంది. ఎవ్వరూ దీన్ని ఆపకపోతే అది పెను విపత్తునే సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. గురువారం అర్ధరాత్రి దాటాక ఇజ్రాయెల్ ఆర్మీ ఒక్కసారిగా రెచ్చిపోయింది. 200 యుద్ధ విమానాల దండుతో ఒక్కసారిగా ఇరాన్ రాజధాని టెహ్రాన్పై దాడులతో విరుచుకుపడింది. ఇరాన్లోని అణుకర్మాగారాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా మొత్తం 100 చోట్ల విధ్వంసాలకు ఇజ్రాయెల్ తెగబడింది. ఈ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ చీఫ్ మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ, ఆర్మీ చీఫ్ బాఘేరీలతో పాటు సీనియర్ న్యూక్లియర్ సైంటిస్టులు కూడా మృతి చెందారు. పలువురు ఆర్మీ జనరల్స్ కూడా కన్నుమూశారు. దాడుల్లో మరణించిన ఐఆర్జీసీ సలామీ చాలా కీలకమైన అధికారి. ఇరాన్ అణుప్రయోగాలతో పాటు ఆర్మీ వ్యూహాల్లోనూ సలామీదే కీలక పాత్ర. బాలిస్టిక్ క్షిపణుల తయారీ విభాగం సైతం ఆయన కనుసన్నల్లోనే నడుస్తోంది. ఇజ్రాయెల్ను ప్రపంచ పటం మీద లేకుండా చేయడమే మనందరి లక్ష్యం కావాలి అంటూ సహచరులకు సలామీ నూరిపోస్తూ ఉండేవాడు. అమెరికాతో పాటు గల్ఫ్ దేశాలను వ్యతిరేకించేవాడు. పాదరసంలాంటి బుర్ర. సలామీ మరణం ఇరాన్కు కోలుకోలేని దెబ్బే. న్యూక్లియర్ ప్లాంట్తో పాటు యురేనియం శుద్ధి కేంద్రం పైన ఇజ్రాయెల్ విమానాలు దాడులు చేశాయి. ఇరాన్లోని అణు, క్షిపణి స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. వీటిల్లో అత్యంత ముఖ్యమైంది నతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రం. ఈ కాంప్లెక్స్ ఇస్ఫహాన్ ప్రావిన్స్లో 1,00,000 చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. ఇక్కడి ఎడారి భూభాగం కింద దీనిని నిర్మించారు. యురేనియంను శుద్ధి చేసే వేల కొద్దీ సెంట్రిఫ్యూజ్లు ఇక్కడ ఉన్నాయి. ఇవి ఇజ్రాయెల్ సహా పశ్చిమ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజా దాడిలో ఇది ఏ మేరకు దెబ్బతిందో తెలియాల్సి ఉంది. ఈ దాడులకు ముందు ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ సీక్రెట్ ఆపరేషన్లతో ధ్వంసం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ముందస్తుగా గగనతల రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్లనే ఇజ్రాయెల్ ఆర్మీ 200కి పైగా యుద్ధ విమానాలు, క్షిపణులతో విరుచుకుపడ్డానికి వీలు కలిగింది. లేదంటే వీటిని ఇరాన్ వ్యవస్థలు అడ్డుకునే అవకాశం ఉండేది. వీటి కోసం మొసాద్ తనకే సాధ్యమైన కోవర్ట్ ఆపరేషన్లను అమలు చేసింది. శత్రువు అడ్డాపై శత్రువు గుట్టుమట్లను రహస్యంగా సేకరించి శత్రుదేశపు మనుషులనే ప్రలోభాలతో కొనుగోలు చేసి శత్రువును చావు దెబ్బతీసింది ఇజ్రాయెల్. ఇరాన్పై దాడులకు ఇజ్రాయెల్ పెట్టుకున్న పేరు ఆపరేషన్ రైజింగ్ లయన్. ఫైటర్ జెట్లతో దూసుకుపోయిన ఇజ్రాయెల్ ఆర్మీ 330కి పైగా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడింది. గత ఏడాది ఏప్రిల్, అక్టోబర్ నెలల్లోనూ ఇజ్రాయెల్ కోవర్టు ఆపరేషన్లతోనే ఇరాన్ను చావు దెబ్బతీసింది. ఇరాన్కు చెందిన అణు రహస్యాలను ఇజ్రాయెల్ అపహరించింది. అందుకే ఇరాన్ అణు ఒప్పందాలను ఉల్లంఘిస్తోన్న సంగతి ఇజ్రాయెల్కు తెలిసింది. దాన్ని ప్రపంచం ముందు ఉంచింది ఇజ్రాయెల్. ఇరాన్లో యురేనియంను శుద్ధి చేసే నతాంజ్ అణు కేంద్రం చాలా కీలకమైనది. దీనిపై ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో కన్నేసింది. తాజా దాడుల్లో ఈ కేంద్రంపైన విరుచుకుపడ్డారు ఇజ్రాయెల్ సైనికులు. గతంలో ఇదే కేంద్రంలో కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించి కీలక సామాగ్రిని ధ్వంసం చేసింది ఇజ్రాయెల్. ఆ సమయంలోనే ఇరాన్కు చెందిన ప్రముఖ అణుశాస్త్రవేత్తను హతమార్చింది. ఇజ్రాయెల్ దాడుల్లో నతాంజ్ అణుశుద్ధి కేంద్రం తీవ్రంగా ధ్వంసమైందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకటించింది. దాడులు చేసిన వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తమ చర్యను సమర్థించుకున్నారు. చాలా కాలంగా ఇరాన్ రహస్య ఎజెండాతో ఇజ్రాయెల్ను దెబ్బతీసేందుకు చాప కింద నీరులా వ్యవహారాలు నడుపుతోందని, దానికి చెక్ చెప్పడానికే తాము ముందస్తుగా దాడులు చేశామని చెప్పుకొచ్చారు నెతన్యాహు. అంతేకాదు, ఈ దాడులు ఇప్పుడిప్పుడే ఆగేవి కావన్నారు. చాలా కాలం పాటు దాడులు కొనసాగుతాయన్నారు. అమెరికా అండ చూసుకునే ఇజ్రాయెల్ ఇలా రెచ్చిపోతోంది. గాజాలో ఇజ్రాయెల్ సృష్టించిన హింసాకాండలు, విధ్వంసాలు కూడా ఈ కోవలోనివే. హమాస్ అనే ఉగ్ర సంస్థ తయారు కావడానికి కారణం ఇజ్రాయెల్ దుర్మార్గమే. అందులో ఎవరికీ అనుమానాలు ఉండాల్సిన అవసరమే లేదు. అమెరికా వారిస్తోన్న ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. అయితే ఇదంతా నాటకమే అంటారు నిపుణులు. అమెరికా, ఇజ్రాయెల్లు కూడబలుక్కునే ఈ స్కెచ్ గీశారన్నది వారి వాదన. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే దాడులు జరుగుతాయని తనకు ఎప్పుడో తెలుసన్నారు. కాకపోతే దాడులకు తమకు సంబంధం లేదన్నారు. అలా అని ఊరుకున్నారా అంటే ఊరుకోలేదు. ఇరాన్ తక్షణమే అణుప్రయోగాలు ఆపేయాలన్నారు. కాదు, కూడదు అని తోక జాడిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు చేసినా తాము రంగంలోకి దిగి ఇజ్రాయెల్ను కాపాడుకుని తీరతామన్నారు.
గురువారం అర్ధరాత్రి దాటాక మొదటిసారి దాడి చేసిన ఇజ్రాయెల్ శుక్రవారం ఉదయం రెండోసారి విరుచుకుపడింది. ఈ దాడులు పశ్చిమాసియాలో ఉత్కంఠ వాతావరణాన్ని సృష్టించాయి. అణుబాంబులు కలిగిన రెండు దేశాలు యుద్ధ భూమిలోకి ఉరికితే అది వినాశనాన్నే సృష్టిస్తుందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడో ప్రపంచ యుద్ధం వేరే రావాల్సిన అవసరం లేదని, దాన్ని మించిన ఉత్పాతాన్ని ఈ రెండు దేశాల యుద్ధం సృష్టిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇరాన్తో అణు ఒప్పందం కోసం కొంతకాలంగా ట్రంప్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ట్రంప్ను తాము నమ్మలేమంటున్నారు ఇరాన్ పాలకులు. దానికి కారణం లేకపోలేదు. గతంలో బరాక్ ఒబామా హయాంలో ఇరాన్, అమెరికాల మధ్య అణు ఒప్పందం కుదిరింది. అయితే ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడయ్యాక దాన్నుంచి వైదొలిగారు. ఇప్పుడు మళ్లీ వచ్చి ఒప్పందం చేసుకుందామంటే ఎలా నమ్మాలి అని ఇరాన్ నిలదీస్తోంది. ఇజ్రాయెల్ దాడి చేసి చాలా పెద్ద తప్పు చేసిందని ఇరాన్ అంటోంది. దీనికి ప్రతీకారం తీర్చుకుని తీరతామని హెచ్చరిస్తోంది. దానికి ఇజ్రాయేలే బాధ్యత వహించాలని ఖొమైనీ అంటున్నారు.